హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నెక్స్ట్ అయితే మేము యమలోకంకెళ్ళిపోయామండి. యమలోకం అంటే నిజమైన యమలోకం కాదండి. అలాగనుకోకండి. మేమైతే ఇక్కడ ఎగ్జిబిషన్‌లో పెట్టిన యమలోకంకి వెళ్ళామనమాట. ఎగ్జిబిషన్ లోపల పెట్టారనమాట. ఇదొక అట్రాక్షన్‌గా పెట్టారు. కపాలం చూడండి. ముందుకైతే ఎంత భయంకరంగుందసల. అయితే మేము లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. ఆ ఎగ్జిబిషన్‌కెళ్ళినప్పుడైతే ఫస్ట్ రూ. 100 మనిషికి టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము. లోపలికెళ్ళడానికైతే ఇవన్నీ చూడడానికైతే ఫ్రీ అనమాట. అయితే మేము లోపలికెళ్ళిపోయాము. ఇక్కడైతే చూడండి యమలోకంలో ఏ విధంగా యముడు మనకి 'యమదొంగ' సినిమాలో మీరు చూసే ఉంటారు. ఆ విధంగా ఇక్కడ బోన్‌లో నిలబెట్టి శిక్ష ఇస్తుంటాడనమాట. సేమ్ అదే సెటప్ పెట్టారిక్కడ. చూస్తే మీకు తెలుస్తది చూడండి. ఇవన్నీ లైన్‌గా నిలబడిన అందరూ గూడా చనిపోయినోళ్ళనమాట. అంటే పాపం చేసి చనిపోయినోళ్ళు. ఆ పాపంకి ఏవేవి శిక్ష అనేది లైన్ వైస్‌గా ఒక్కొక్కళ్ళకి బోన్‌లో నిలబెట్టి నీకు ఈ శిక్ష, ఆ శిక్ష అని చెప్పి చెప్తున్నాడనమాట. యముడికి కూడా మంచి చెప్పినట్టు మౌత్‌లో చెప్పినట్టు వైబ్రేట్‌గా పెట్టారు. నెక్స్ట్ అయితే మేము ఇంకొక ప్లేస్‌కొచ్చేసాము. అక్కడే పక్కన ఉన్న ప్లేస్‌కి అది ఏంటంటే ఇక్కడ ఏ అంటే శిక్ష పాపం చేసామో దానికి తగినట్టు శిక్ష అన్నమాట. ఇదొక రకమైన శిక్ష అండి. పనిష్మెంటు. అంటే ఇక్కడ కాదు. మన భూలోకంలో కాదు. ఇవన్నీ కూడా యమలోకంలో పడే శిక్ష అన్నమాట. సో, ఇదొక రకమైన శిక్ష. ఇది చూడండి ఇదొక రకమైన శిక్ష అన్నమాట. ఇవి ఏ పాపంకి అంటే మనం ఏమేమి పాపం చేశామో, ఆ పాపంకి తగినట్టు ఏ శిక్ష ఉంటదో అనేది ఆ పేరుతో సహా అక్కడ బోర్డ్‌లో మొత్తం రాసుంది. మీకు క్లియర్‌గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఆ బోర్డన్ని చూపిస్తున్నాను. ఇది చూడండి. ఇది మరీ భయంకరంగా ఉందండి. రంపం పట్టి ఒక మనిషికి సగభాగం చేయడం అన్నమాట. ఇది చూడండి ఒక ముగ్గురు మనుషులకి ఒక గుణపాంతోని పొడవడం. అది కూడా నోటి నుంచి. ఎంత భయంకరంగా ఉందంటే అవి చూస్తే గాని చాలా కొన్ని శిక్ష, పనిష్మెంటు బొమ్మలు పెట్టున్నారు కదా! చాలా భయంకరమేసింది. మా పిల్లలైతే జడిసిపోయారు అవి చూసి. ఇది చూడండి చెదన నరకం అన్నమాట. అంటే బుర్రకి నరకడం అదొక రకమైన ఇది శూలదండనం. శూలదండనం అంటే ఇప్పుడు ముగ్గురు చెప్పాను గదా! ముగ్గురు మనుషులు పెట్టి గుణపంతో పొడవడం అన్నమాట. ఇవి రకరకాలు మనకి యమలోకంలో ఎన్ని శిక్షలున్నాయో, ఎన్ని పనిష్మెంట్‌లున్నాయో, మనం చనిపోయిన తర్వాత అసలవి ఉంటాయో లేదో మనకు తెలీదు. కానీ ఏవేవి ఉంటాయో అనేది ఇక్కడ కళ్ళకి అతుకున్నట్టు పెట్టారనమాట. మొత్తం బొమ్మలతో సహా పెట్టారు. అలాగే బోర్డ్‌తో సహా పెట్టారు. ఇదొక రకమైన పనిష్మెంట్ చూడండి. ఒక మనిషికి ఈ అగ్గితో కాల్చడము. మనకి మనకి కోడి గాని, ఇలాంటి తందూరి ఎలా చేస్తామో అలాగా కాల్స్తున్నారు. ఇది చూడండి. ఇవన్నీ చూస్తే గాని చాలా భయంకరమనిపించిందండి. ఇది రౌరవం అన్నమాట. అంటే పాములతోని, తేలుతోని కరిపించి చంపడం అన్నమాట. మనకి 'అపరిచితు'లో చూసే ఉంటారు కదా! ఆహ్, హ్మ్. తేలుతోని, పాముతోని చిన్న చిన్న పురుగులతోని చంపుతాడు కదా! చేసిన పాపానికి అపరిచితుడు. సో, అలాగనమాట ఇక్కడ. అంటే ఏవేమి ఉన్నాయో పనిష్మెంట్ అవన్నీ చూసినట్టు ఇక్కడ పెట్టారనమాట. వైజాగ్‌లో ఇప్పుడు ఉందో లేదో ఎగ్జిబిషన్ నాకైతే తెలీదండి. ఒకవేళ ఉంటే మాత్రం తీసుకొనెళ్ళండి పిల్లలకి చూపించండి. చాలా ఎంజాయ్ చేస్తారు. కొన్ని మాటికి మాత్రం చాలా భయంకరంగా ఉంది. చూడ్డానికి మాత్రం చాలా బావుంది. ఇది చూడండి. ఇది అంధత మిశ్రమం అన్నమాట. నెక్స్ట్ ఇదొచ్చేసి చూడండి. ఇదొక రకమైన పనిష్మెంటు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఇవి యమలోకంలో నిజమేనా? ఇలాంటివుంటాయా? అన్నట్టు పెట్టారండి. అంత పెట్టారు. అంత చేశారు కూడా. ఇవి చూడండి. చిన్న చిన్న రాడులతోని గుచ్చుకొని చంపడం అన్నమాట. ఇది చూడండి. ఇది మరీ భయంకరంగా ఉంటది. ఒక మనిషిని నిలువుగా చీల్చడం. ఇటు అటు కట్టేసి చేతులు నిలువుగా చీల్చడం అన్నమాట. విశసనం నరకం. నర నరకం అని అనంటారు దీన్ని. సో, ఇలాంటివి యమలోకంలో ఉంటాయంట. మరి ఉంటాయో లేదో అయితే మనకి తెలీదు. మనం ఇప్పుడు కాదు చనిపోయిన తర్వాత మనకు తెలుస్తది ఉంటాయో లేదో. అప్పుడు తెలిసిన మనకి ఏం తెలుస్తాయో కూడా తెలీదు గదా!
సో, అదనమాట. ఇంకా రకరకాలు పెట్టున్నారండి ఇక్కడ. ఇవి చూడండి గెద్దలతోని ఆహ్, హ్మ్, ఆహ్, దీ రాబందులతోని పొడుచుకొని చంపడం అనమాట. ఇదొక రకమైన పాపానికి ఇదొక రకమైన పనిష్మెంటు. సో, ఏ పాపం చేశామో దానికి తగినట్టు పనిష్మెంట్ ఏవేవో అనేది ఆ బోర్డ్‌లో క్లియర్ కట్‌గా రాసుంది. ఇది చూడండి మనకి అపరిచితులు చూసాం కదా! క్రిమి భోజనం. క్రిమి భోజనం పనిష్మెంట్ అన్నమాట. చూడండి క్లియర్‌గా రాసుందిక్కడ. ఇక్కడేమో మనుషుల్ని తలకిందులుగా వేలాడదీసి కొట్టడం కొరడలతోని. ఎంత గట్టిగా కొడతారంటే లోపలున్న మనకి ఆర్గన్స్ అంతా కూడా బయటకొచ్చినట్టు కొడతారనమాట. అలాంటి పనిష్మెంట్ ఇస్తారనమాట. సో, నెక్స్ట్ ఇక్కడైతే ఇవి చూడండి. ఇవి బండరాయి మోయిపించడం. ఇదొక రకమైన పాపానికి ఇవి పనిష్మెంట్‌లనమాట. శుకర ముఖం అంటారు దీన్ని. పెద్ద రాయి మోయడం అన్నమాట. మోయిపించడం. ఇది చూడండి మరి ఫన్నీగా ఉంటది. పిల్లలకి అది చూపించండి నిజంగా భయపడిపోతారు. ఎవరైతే అమ్మకి అబద్ధం చెప్తారో వాళ్ళకి ఈ శిక్ష అన్నమాట. అంటే దెయ్యాలు, పిశాచులు వచ్చి పీక్కొనెళ్తాయన్నమాట. సేమ్ మనకి స్టోరీస్‌లో, కథలో చెప్తారు ఎలాగో సేమ్ అలాగే పెట్టారిక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇదైతే ఇందాక చూపించాను కదా! టామిక్ర నరకడం. అంటే కొరడలతో కొట్టి కొట్టి చంపడమనమాట. ఇంకొకటి చూడండి ఇక్కడైతే వేడి నూనెలోనే వేపడం అనమాట. కుంభి పాకం మనకి దీంట్లో చూసాం కదా! చూసే ఉంటారు. అపరిచితుడులో అలాగనమాట. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మొసళ్ళతోని కరిపించుకొని చంపడం. ఇదొక రకమైన పాపానికి ఇదనమాట. పనిష్మెంటు. నెక్స్ట్ ఇది చూడండి ధనంతోని అంటే ధనం తినిపించుకుంటూ దానికి చంపడం అన్నమాట. ఎవరికి ఎక్కువ ఇదుంటదో లోభం వాళ్ళకి అలాగ ఇస్తారు. లాస్ట్ వచ్చేసరికి తప్పు చేస్తే శిక్ష తప్పదు బ్రో అనేసి అపరిచితుడు ఫోటో పెట్టారండి. తర్వాత అయితే పక్కనే ఇది స్వర్గం అన్నమాట. స్వర్గం ఇలాగుంటాదా అన్నట్టు వైట్ ఏనుగులు, అప్సరసలు అన్నిటిని పెట్టి ఇక్కడ పెట్టారండి. కానీ బాగుంది. కళ్ళకి అద్దునట్టు పెట్టారు. నరకం ఎలాగుంటదో, స్వర్గం ఎలాగుంటదో అన్నట్టు పెట్టారు. బావుంది. చూసిన ప్లేస్ అన్నమాట. నెక్స్ట్ లాస్ట్‌కి ఇక్కడేమో తిరుపతి దేవుడు పెట్టారన్నమాట. అక్కడ దండం పెట్టుకొని మేమైతే బయటకొచ్చేసామింకా. ఇక్కడ చూడండి ఎగ్జిబిషన్‌లో అన్ని రైడ్స్ ఉన్నాయండి. చాలా పెద్ద పెద్ద రైడ్స్ పెట్టారు. మా పాప అయితే పెద్ద పాప అన్నీ ఎక్కుదాం అన్నది గానీ, కానీ ఏది ఎక్కలేకపోయింది. ఎందుకంటే జనాలు ఎక్కువ లేరు. సో, కొన్ని తిప్పుతున్నారు, కొన్ని తిప్పట్లేదు. మా పెద్ద పాపకైతే పెద్ద జాయింట్ వీల్ ఇష్టం గానీ ఎక్కడం, కానీ అది ఎక్కించలేదు. ఎందుకంటే అక్కడ జనాలు ఎక్కువ లేరని చెప్పి ఇంక ఎక్కించలేదు. సర్లే అని చెప్పి మేమింక ఇక్కడ డైనో పార్క్‌కి వచ్చామండి. డైనో పార్క్ అంటే నిజమైన డైనోసార్స్ ఉండవిక్కడ. జస్ట్ బొమ్మలతోనే ఇందాక యమలోకంలో ఎలా చూపించానో అలాగా ఉంటాయన్నమాట. బొమ్మలన్నీ పెట్టుంటాయి. మా పాప చూడండి లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంత భయపడిపోయిందసల.